హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జనవరి 1 అయిపోయింది. న్యూ ఇయర్కి రేపు ఓల్డ్ రెజల్యూషన్స్ తీసుకుందాం. సో అవి కొన్నైనా చేయాలి కదా. సో లెట్స్ డూ సంథింగ్. బోల్డ్ చూసాము ఇన్స్టాలో విజన్ బోర్డ్ అని. అవేవో కొన్ని ట్రై చేద్దాం, అవుతాయేమో. ఇన్స్టా మొత్తం విజన్ బోర్డ్. సో ఎందుకు ట్రై చేయకూడదు, ట్రై చేద్దాం. అండ్ కొన్ని పిక్స్ డౌన్లోడ్ చేసి చేశాను. విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకున్నా. దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని స్టిక్ చేసుకొని రోజు చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుందాం. చిన్నవే, మరి మనం అంతంత పెద్ద కోరికలు వద్దులేండి. క్యూట్ కొన్ని థింగ్స్ చేసుకుంటే చాలు. లైక్ డైట్, మంచిగా వర్కౌట్ చేయడం, హెల్తీ ఫుడ్, ఇవి మెయిన్. మిగతావన్నీ కొంచెం చేస్తూ ఉండగా అవే అవుతాయి, అంతగా పట్టించుకోకర్లేదు. బట్ ఇవే మెయిన్. మనం హెల్తీగా ఉండాలి, దానికి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, డైట్ చేయాలి, కొంచెం వర్కౌట్స్ కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. మన బద్ధకం గురించి మనకు తెలుసు కాబట్టి ఏం చేస్తానో తెలియదు, ట్రై చేస్తా. ఇయర్ అయినా అనుకున్నవి జరగాలని కోరుకుంటున్నాను. అనుకున్నవి జరగాలంటే ముందు మనం పని చేసుకోవాలి. సో నేను పని చేసుకోవాలంటే నాకు ఎనర్జీ ఉండదు. లెట్స్ స్టార్ట్ దిస్ వ్లాగ్. పొద్దున్న పిచ్చిగా మాట్లాడుతున్నాను అనుకోకండి. పొద్దున్న లెగ్గానే ఏదో ఒక డీప్ మోటివేషన్ వస్తుంది. కొంచెం పని చేసేసరికి మోటివేషన్ పోయి తలనొప్పి వస్తుంది, అంతే. నేనైతే హాట్ వాటర్ పెట్టుకుంటున్నా. డైలీ గ్రీన్ టీ తాగడానికి అలవాటు చేసుకున్నాను. బట్ నా బద్దకానికి నేను డైలీ తాగం. బట్ గుర్తొచ్చింది కాబట్టి ఈరోజు తాగం. గ్లాస్ ఆఫ్ వాటర్. గుర్తొచ్చింది కాబట్టి ఈరోజు గ్రీన్ టీ తాగను. అది అంతే. రోజు లేచిన లేట్ కాబట్టి టిఫిన్ లేదు. డైరెక్ట్ లంచ్ ప్రిపేర్ చేసుకొని తినేద్దాం. ఫస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడైతే నేను కుకింగ్ చేసుకుంటున్నాను. అన్ని వెజిటబుల్స్ చాప్ చేసుకొని మంచిగా కుక్ చేసుకున్నాను. నేను ఈరోజు అయితే మంచిగా టైం అంతా కిచెన్లోనే ఎక్కువ స్పెండ్ చేశాను. మార్నింగ్ లేచిన తర్వాత నుండి ఆల్మోస్ట్ కుక్ చేసుకొని తినేసి పడుకొని మళ్ళీ ఈవినింగ్ కాసేపు మా నుజ్జుగాడితో కాసేపు ఆడుకున్నాను. అంతే. ఈరోజు అంతా చేసిన పని అదొక్కటే. ఏదేమైనా కలర్ఫుల్గా కుక్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు. నేనైతే ఫుల్ అన్ని రకాల వెజిటబుల్స్ కట్ చేసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్ పచ్చడి ఒకటి ప్రిపేర్ చేసా. సో చాలు, ఇంకా రైస్లోకి హాయిగా మంచిగా తినేసి ఒక హాఫ్ అన్ అవర్ న్యాప్ తీసుకున్నాను పీస్ఫుల్గా. వంట అయిపోయింది. త్వరగా తినేసి తినేసి పడుకుంటా. బాయ్. మంచిగా ఒక న్యాప్ తీసుకున్నాక కాసేపు వీడితో టైం స్పెండ్ చేద్దామని వీడి దగ్గరికి వచ్చాను.
చక్కగా బాబు గారు షేక్ హ్యాండ్ ఒకటి ఇచ్చారు అంతే. మరి తర్వాత కెమెరా వైపే చూడకుండా అటు ఇటు తిరిగి కూర్చొని యాక్టింగ్ స్టార్ట్ చేశాడు. కెమెరా ఆన్ చేసేసరికి యాక్టింగే యాక్టింగ్, కనీసం చూడని కూడా చూడట్లేదు, అంత యాక్ట్ చేస్తున్నాడు ఫోన్ చూసి. ఇంకా బాబు గారు అలిగి అలాగా ముఖం ఎలా పెట్టాడో చూడండి, గోడ మధ్యలో ఫేస్ పెట్టుకొని ఎలా కూర్చున్నాడా. ఇంకా సార్ గారు అయితే అన్నం తినకుండా అలిగి కూర్చున్నాడు అనేసి బయటకు తీసుకెళ్దామని అనుకున్నాను. బయటకు తీసుకెళ్దామంటే అయ్యగారు లిఫ్ట్ ఎక్కి లిఫ్ట్లోనే వస్తారు, స్టెప్స్ దగ్గర అనమాట. లిఫ్ట్ అంటే అంత ఇష్టము, బయటకి అనగానే లిఫ్ట్ దగ్గరికి పరిగెట్టుకొని వెళ్ళిపోతాడు. అండ్ లిఫ్ట్ ఎక్కిస్తే చాలు తోక ఊపుకొని, చూడండి ఎంత హ్యాపీగా తోక ఊపుకొని ఆడుకుంటున్నాడు. లిఫ్ట్ ఎక్కగానే ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతాడు. చూడండి అండి, వాకింగ్ తీసుకెళ్దామంటే నాకు రన్నింగ్ రేస్ పెట్టిస్తున్నాడు, ఎంత స్పీడ్గా పరిగెట్టిస్తున్నాడు. బాబు గారు రన్నింగ్ రేస్లో పాటుగా ఒక స్ట్రీట్ డాగ్ కనిపించింది రోడ్డు మీద. ఇంకా దాన్ని చేస్ చేయడానికి వెళ్ళాడు హీరో గారు. బురదలో దొర్లుకొని వచ్చారనేసి ఇప్పుడు ఇంటికి రాగానే కట్టేసి స్నానం చేయించామన్నమాట. ఇంకా బాబు గారు స్నానం అయిపోయిందనేసి వాడిని మేడ మీదకి తీసుకెళ్ళి ఎండలో కట్టేసామన్నమాట. వింటర్ కదా, అంత సేఫ్ కాదు, సో మేడ మీద కట్టేసి వాడిని మేడ మీద కట్టేసి కొంచెం పెడిగ్రీ వేసి ఉంచామన్నమాట. సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.